అందరికీ నమస్కారం. ఈరోజు బ్రేకింగ్ న్యూస్లో ప్రధాన ముఖ్యమైన అంశాలు. మంకీ ఫాక్స్ అనే వైరస్ చాలా వరకు స్ప్రెడ్ అయిపోతుంది, ప్రపంచ దేశాలను కుదిపేస్తుంది. అసలు మంకీ పాక్స్ అంటే ఏంటి, అది ఎలా వ్యాప్తి చెందుతుంది అనే విషయాల గురించి మనం ఈరోజు బ్రేకింగ్ న్యూస్లో మాట్లాడుకుందాం. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అనేక మందికి మన ఇన్ఫర్మేషన్ పాస్ అవడం వల్ల వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకుని ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంకీ పాక్స్ అంటే ఏంటంటే ఇప్పుడు అధికారికంగా ఎం పాక్స్ అని పిలుస్తున్నారు. మసూచి వ్యాధి మాదిరిగానే అరుదైన వైరల్ వ్యాధిగా మారింది. వెరియోలా మరియు వ్యాక్సినియా వైరస్లతో సహా ఆర్థోఫాక్స్ వైరస్ జాతికి చెందిన మంకీ పాక్స్ వైరస్ వల్ల వస్తుంది. ఒకరి నుండి ఒకరికి ప్రజలకు ఇది ప్రబలంగా వ్యాపించడం మనం చూస్తున్నాం. సోకిన వ్యక్తులు జంతువులు లేదా దుస్తువులు లేదా వేరే వాటితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటే కూడా ఎంపాక్స్ అనేది వస్తుంది. తాకడం, అలాగే ముద్దు పెట్టుకోవడం లేదా సెక్స్ వంటి దగ్గరికి చేరడం, ఇటువంటి వ్యక్తుల నుండి ఒక వ్యక్తికి మధ్య వ్యాపించడం జరుగుతుంది. మరియు ముఖ్యంగా శ్వాసకోశ లేదా స్వల్ప శ్రేణి ఏరోసోల్స్ ద్వారా కూడా వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ వచ్చిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే, సాధారణంగా బహిర్గతమైన తర్వాత 1 వారం లోపు ప్రారంభం అవుతాయి. సిమ్టమ్స్ అనేవి 2 నుంచి 4 వారాల వరకు ఉంటాయి. వాటిలో ఇలా జ్వరం, గొంతు నొప్పి, తలనొప్పి, కండరాల నొప్పి, వెన్ను నొప్పి, అలాగే నీరసంగా ఉండడం, ర్యాషెస్ రావడం ఇలా జరుగుతుందన్నమాట. దద్దుర్లు పుండ్లుగా ప్రారంభం అవుతాయి, పొక్కులుగా అభివృద్ధి చెందుతాయి మరియు చివరికి క్రస్ట్ మరియుగా ఉంటాయి. రోగ నిర్ధారణ మరియు చికిత్సా విధానం గురించి తెలుసుకుందాం. ఇది సోకిన వ్యక్తులు మనం దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది కూడా తెలుసుకుందాం. ఓపెన్ సోర్ నుండి కణజాల నమూనా యొక్క PCR పరీక్ష ద్వారా రోగ నిర్ధారణ చేయబడుతుంది. ఎంపాక్స్ కోసం నిరూపితమైన చికిత్స ఏదీ లేదు, కానీ ఇది సాధారణంగా దాని స్వంత మీద వెళ్ళిపోతుంది. హెల్త్ కేర్ ప్రొవైడర్స్ సిడోఫావిర్ లేదా టెకోవిరియా వంటి యాంటీవైరల్ డ్రగ్లను లక్షణాలతో సహాయం తీసుకుని వీటిని తగ్గించుకోవచ్చు. నివారణ ఏంటంటే, ఎంపాక్స్ లాగా కనిపించే దద్దుర్లు వైరస్లు కలిగి ఉన్న జంతువులతో సన్నిహిత సంబంధాన్ని నిరాకరించండి. అలాగే టీకాలు వేయడం కూడా సిఫార్సు చేయబడుతుంది. ముఖ్యంగా అధిక ప్రమాదం ఉన్న వ్యక్తులతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి తిరిగి పొందబడుతుంది. తర్వాత వ్యాధి నియంత్రణ మరియు నివారణ కేంద్రాలు ఉన్న చోటకు వెళ్ళి వైద్య పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలతో క్షేమంగా ఉండండి. ఏదేమైనా ఒకరికొకరి హ్యాండ్స్కి రుద్దుకోకుండా, షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోకుండా, దూరంగా గుంపులుగా వెళ్ళే చోట కూడా చాలా జాగ్రత్తలు వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంపాక్స్ నుండి మన ఫ్యామిలీని రక్షించుకోవాలంటే మనం ఈ వీడియోని వెంటనే వేరే వాళ్ళకి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.